మెట్రో ఈ పేరెత్తితే చాలు తెలంగాణలో పొలిటికల్ మంటలు రేగుతున్నాయి. సీఎం రేవంత్ వర్సెస్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డైలాగులతో ఢీకొట్టుకుంటున్నారు. కృపయా ధ్యాన్ దే అంటూ ఎవరికి వారు వారి ప్రయత్నాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతా మీరే చేశారని రేవంత్ అంటే మీ వల్ల ఏమీ కావట్లేదంటున్నారు కిషన్ రెడ్డి. ఈ విషయంలో వీళ్ళిద్దరి మధ్య వాదోపవాదనలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. హైదరాబాద్లో మెట్రో ట్రాక్పై కోత పెడుతోన్న పొలిటికల్ ట్రైన్స్ చూడొచ్చు. ఢిల్లీలో తలుపులు మూసేశారంటూ గల్లీలో రేవంత్ విమర్శ. ఓకే, ఇక కిషన్ రెడ్డి దీనికి కౌంటర్ ఏమిస్తున్నారు? తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయంటున్నారు కిషన్ రెడ్డి. దానికి రేవంత్ ఏం మాట్లాడుతున్నారు? మెట్రో స్వాధీనంలో కిషన్ రెడ్డి రెడ్ సిగ్నల్ వేశారు అని చెప్పేసి ఆరోపిస్తున్నారు. అయితే దానికి కిషన్ రెడ్డి ఇచ్చిన సమాధానం ఏమిటి? లోకల్గా కొన్ని టెక్నికల్ సమస్యలు ఉన్నాయి అని చెప్పేసి కిషన్ రెడ్డి చెప్తూ ఉన్నారు. మెట్రో ఫేజ్ 2కి కిషన్ రెడ్డి మోకాలడ్డారు అని రేవంత్ ఆరోపిస్తున్నారు. అయితే గమ్యాన్ని చేరుకోకుండా కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు అని చెప్పేసి రేవంత్ అంటూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ట్రాక్లో ప్రయాణిస్తుందని చెప్పేసి కిషన్ రెడ్డి కౌంటర్ ఇస్తున్నారు. ఇక కుట్రపూరితంగా బీజేపీ రాంగ్ సిగ్నల్స్ ఇస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ ఆరోపిస్తూ ఉంటే టెక్నికల్ సమస్యలున్నా ఓవర్ స్పీడ్లో రేవంత్ వెళుతున్నారు అంటున్నారు కిషన్ రెడ్డి. ఇలా ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. హైదరాబాద్ ట్రాక్ మీద మెట్రోను మరింత వేగంగా పరుగులు పెట్టించడమే కాకుండా నగరం నలుమూలలకు విస్తరించాలనేది కాన్సెప్ట్. ఈ ప్రయత్నానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడానికి కిషన్ రెడ్డి ఇస్తోన్న రాంగ్ సిగ్నల్సే కారణం అంటూ రేవంత్ ఆరోపిస్తున్నారు. అయితే రేవంత్ ప్రయాణిస్తోంది కంప్లీట్గా ఒక రాంగ్ ట్రాక్ అని అంటున్నారు కిషన్ రెడ్డి. వాళ్ళిద్దరి మధ్య డైలాగ్ వారు చూద్దాం ఇప్పుడు. కిషన్ రెడ్డి గారు మే 20 తారీఖు నాడు కట్టర్ని 21 నాడు అశ్విని వైష్ణవ్ని కలిసి ఇంత సులువుగా మీరు రేవంత్ రెడ్డి వస్తే పనులు చేస్తే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఉండాలన్నా మూసేయాలన్నా ఈ తిరకాసు పెట్టుతో ఇప్పుడు లోన్ డిస్బర్స్ చేయకుండా పీడముడు వేసుకొని కూర్చుంది కేంద్ర ప్రభుత్వం. అందుకు ఇన్ని రోజుల నుంచి కిషన్ రెడ్డి వెనకాల పడుతున్నాను. ఇది ట్రాన్సాక్షన్ బిట్వీన్ ఐఆర్ఎఫ్సి అండ్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉండే స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణలో ఉండే హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ మధ్యలో ఇది కంప్లీట్ కార్పొరేట్ బిజినెస్ స్ట్రక్చర్. ప్రతి ఒప్పందం ఉంది. ఈరోజు ఆపాలనుకుంటే అనేక ప్రాజెక్టులు ఆపుతాం, కానీ అది ఆపే ఆలోచన కానీ ఆపేటువంటి విధానం కానీ మా ప్రభుత్వంలో లేదు. ఆపేటువంటి సంస్కృతి మీకుండొచ్చు, ఆపేటువంటి ఆలోచన మాకు ఏనాడు రాదు, భవిష్యత్తులో కూడా రాదు. తెలంగాణకు ఏ ఒక్క రూపాయి వచ్చినా కూడా అందరికంటే ముందు సంతోషపడే వ్యక్తి నేను. అది రేవంత్ రెడ్డి కోసమో కేసీఆర్ కోసమో ఎవరి మెప్పు కోసమో మేము చేయం. ఒక్కొక్క ప్రాజెక్టు కోసము ఇక్కడ మన ఢిల్లీలో ప్రత్యేకమైన ఆఫీస్ పెట్టి తెలంగాణ అభివృద్ధి కోసం మానిటరింగ్ చేస్తూ ఉన్నాం. రెగ్యులర్గా అనేక విషయాలు మానిటరింగ్ చేస్తాం. మేము చెప్పం చాలా సోషల్ మీడియాలో కానీ ప్రెస్ కానీ ముందు పూర్తి స్థాయి ఫలితాలు వచ్చిన తర్వాతనే చెప్తాం. సేమ్ అదే ఐఆర్ఎఫ్సి ద్వారా లోన్ తెచ్చుకొని 122-123 కిలోమీటర్లు ఏదైతుందో 40,000 కోట్ల రూపాయలు అవుతుంది. ఆ 40,000 కోట్ల రూపాయలు కూడా 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెచ్చుకొని మేమే కట్టుకుంటాము. మీ 50% కేంద్ర భాగస్వామ్యం కూడా మాకు వద్దు, మొత్తం మహారాష్ట్రమే కట్టుకుంటుందని లెటర్ ఇచ్చి వచ్చిన అక్కడికక్కడనే. నీకు ఇష్టమైతే జాయిన్గా, నీకు కష్టం అనిపిస్తే, నీకు రాజకీయ ఒత్తిడి ఉంటే అన్ని రాష్ట్రాలకు మెట్రోలో 50% చేరి నువ్వు ఇచ్చినావు, నాకు మాత్రం ఇయ్యని అంటున్నావు. నీకేదో నాకు చెప్పని సమస్య ఉన్నది కాబట్టి నాకు జస్ట్ ఎన్ఓసి ఇచ్చేసి నేను ఐఆర్ఎఫ్సి నుంచి మిగతా 123 కిలోమీటర్లు కూడా నా సొంత పైసలతో నేనే గ్యారంటీలు ఇచ్చి నేనే నిర్మాణం చేసుకుంటాను కూడా లెటర్ ఇచ్చి వచ్చిన మనకు కలిసినప్పుడు. ఇంకా చిక్కపోయారు. ఐఆర్ఎఫ్సికి సంబంధించినటువంటి ఫస్ట్ ప్రాజెక్ట్ ఎల్ఎన్టీని తీసుకోవాల్సినటువంటి లోన్ విషయంలో కావచ్చు, లేక 50-50 ప్రాతిపాదికన మెట్రో సెకండ్ ఫేజ్ సంబంధించినటువంటి ప్రాజెక్టు విషయంలో కావచ్చు, టెక్నికల్ పాయింట్లు ఆర్థిక సంబంధించినటువంటి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతిపాదన వల్ల ఈరోజు ఆలస్యం జరుగుతుందనే విషయం ఈరోజు నాకు కట్టర్ గారు చెప్పారు ఫోన్లో. అంతే తప్ప మేము ఆపేటువంటి పరిస్థితి లేదనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. మాకు సంబంధం లేకుంటేనే మొత్తం 200 కిలోమీటర్లు రేవంత్ రెడ్డి మెట్రో కట్టుకుంటే ఇక నరేంద్ర మోడీ గారి గురించి చర్చ ఉండదు, కిషన్ రెడ్డి గురించి చర్చ ఉండదు, కేంద్ర ప్రభుత్వం గురించి చర్చ ఉండదు. నగర ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మెట్రో నిర్మాణం చేసి అంకితం చేస్తే రాజకీయంగా మాకు నష్టం వస్తుందని చెప్పి ఈరోజు కుట్రపూరితమైన ఆలోచనతోటి ఈరోజు ఇది ఎక్కడికక్కడ
చిన్నాభిన్నం చేయడానికి బీఆర్ఎస్ బీజేపీ కలిసి కుట్ర చేస్తున్నాయి. నేను రాజకీయపరమైన ఆరోపణలు నేను చేయదలుచుకోలేదు. నేను కిషన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. దానికి ఫైనాన్షియల్ సిస్టమ్ ముందు ఫిక్స్ చేసుకోండి. వచ్చినటువంటి ఆదాయాన్ని దాన్ని ఖర్చు పెట్టండి. మిగిలిన ఆదాయము మీరు మరి రేపు సెకండ్ ఫేజ్కు తీసుకున్నటువంటి రుణాల విషయంలో కావచ్చు, ఫస్ట్ ఫేజ్ సంబంధించినటువంటి ఐఆర్ఎఫ్సికి సంబంధించినటువంటి 13,527 కోట్ల రూపాయలు కావచ్చు, దానికి మీరు సర్దుకోండి అని చెప్పాను. దానికి ముఖ్యమంత్రి గారు అంగీకరించలేదని చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ చిన్న సమస్య దీన్ని చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవాలి. అవసరమైతే రెండు ప్రభుత్వాలు, ఇక్కడ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, దీన్ని మరి అధికారుల మధ్యలో కావచ్చు, ముఖ్యమంత్రి గారు మరి ఇక్కడ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ దగ్గర చర్చల ద్వారా కానీ దీనికి ఒక అంగీకారము ఆమోదయోగ్యం చేసుకోవాలి తప్ప ఇది ఎవరి మీదనో రుద్దేటువంటి ప్రయత్నం చేయడం ఇది మంచిది కాదనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవేస్తున్నాను. తమ వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నము ఈరోజు మరి రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. గతంలో కూడా ఇదే మెట్రో విషయంలో గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అలైన్మెంట్ మార్చాలని ఒక 3 సంవత్సరాలు ఇబ్బంది పెట్టడం జరిగింది. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా తన దుందుడుకు విధానంతో మరి ఈరోజు కూడా అదే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. కేటీఆర్ ఇంత కిషన్ రెడ్డికి అంత తెలియలేదు పాపం. అంత 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 శ్రమ కూడా చేసేంత ఇది ఉన్నాడు కాదు. కిషన్ రెడ్డి వెనకాల కేటీఆర్ ఉన్నాడు. ఈ కుట్రలన్నీ కుతంత్రాలన్నీ కేటీఆర్ తయారు చేసి చిట్టా ఆ చిట్టు ప్రకారం పనిచేస్తుంది. నా స్ట్రైట్ ఆరోపణ, స్ట్రైట్ ఈ కుట్ర కేటీఆర్ది. ఈ కుట్ర కిషన్ రెడ్డి గారు సహకరిస్తుండ్రు. అవన్నీ చిన్న చిన్న పనికిరాని ప్రశ్నలకు పనికిరా ఆరోపణలకు జవాబు చెప్పుకుంటూ కూర్చుంటే ఇక మనం ఏం చేయలేము. రోజు రేవంత్ రెడ్డి చెప్పిందో కేటీఆర్ చెప్పిందో మేము జవాబు చెప్పుకుంటూ కూర్చోవాలి. వాళ్ళు అంటారు కదా, కాంగ్రెస్ బీజేపీ ఒకటాన్ని కేటీఆర్ అంటుంటాడు, కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి ఒకటాన్ని కేటీఆర్ అంటుంటాడు. ఇప్పుడు కేటీఆర్ కిషన్ రెడ్డి ఒకటే అని ఈయన అంటుంటాడు. ఇక వాళ్ళకి జవాబు చెప్పుకుంటే చెప్తే పనికిరాని ముచ్చట్లకు, ఆధారరహిత ఉన్నటువంటి మాటలకు, చిన్నపిల్లలు ఆడుకునేటువంటి గోళీలాటలాగా చాక్లెట్ తిన్నట్టుగా మాట్లాడుతుంటారు. అవన్నీ మనం జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రజలకు తెలుసు కిషన్ రెడ్డి ఏంటో, బీజేపీ ఏంటో, నరేంద్ర మోడీ గారు ఏంటో, ఏ రకంగా మేము ఒక్క సీటు రాకుండా టీఆర్ఎస్ను పూర్తిగా పార్లమెంట్ ఎలక్షన్లో ఓడించాము, కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా అడ్డుకున్నామో తెలుసు. 50% సీట్లకే కాంగ్రెస్ పార్టీని స్థిరం చేశాం. ఎందుకు కిషన్ రెడ్డి బాధ్యత తీసుకోడు? కిషన్ రెడ్డి నిజంగానే మెట్రో అయిపోయిన దానికి కట్టర్ని కలిసినప్పుడు నన్ను ఎందుకు తీసుకుపోడు? వరంగల్ ఎయిర్పోర్ట్ మొత్తం కొలిక్కొచ్చింది. ఇప్పుడు స్లో డౌన్ అయిపోయింది. రామ్మోహన్ నాయుడుని కలుస్తాడు, ఏం మాట్లాడిండో చెప్పడు. అశ్విని వైష్ణవ్ని కలుస్తాడు, ఏం మాట్లాడిండో చెప్పడు. ఆయన కలిసి వచ్చిన తర్వాత నేను పోయి కలిస్తే వాళ్ళ మాటలు మనకు అర్థం కాదా? మనం ఏ సమాజంలో ఉన్నాము? ఒక మంచి మనతో వ్యవహరించేది, మాట్లాడే విధానాన్ని మనం అర్థం చేసుకోలేమా? ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వము ఎప్పుడు కేంద్ర అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీతో చర్చలు జరపడానికి వచ్చినప్పుడు కూడా నేను వాళ్ళతో రావడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు ఏ రకమైనటువంటి భేషజాలు లేవు. నాకు తెలంగాణ అభివృద్ధి జరగాలి, మా హైదరాబాద్ అభివృద్ధి జరగాలి, హైదరాబాద్ ప్రజలకు తెలంగాణ ప్రజలకు మేలు జరగాలి. దానికోసం మేము సిద్ధంగా ఉన్నాం తప్ప ఈ రకంగా మరి రేవంత్ రెడ్డి లాగా వితండవాదం చేయండి. గతంలో కేసీఆర్ ఎక్కడైతే మాట్లాడారో నా పట్ల, ఈయన అవన్నీ కూడా మళ్ళీ పరోక్షంగా ఆయనను మాట్లాడుతున్నారు. కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు మహేష్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. 12 ఏళ్లలో రాష్ట్రానికి ఏం చేశారో చిట్టా ఇవ్వాలన్నారు. మెట్రోకు, మూసీకి నిధులపై కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే ఆ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు బండి సంజయ్. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నాడు, ఇలా చాలా మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చేశారు 12 సంవత్సరాలుగా తెలంగాణకి? రేవంత్ రెడ్డి గారు అన్ని తప్పులు మాట్లాడుతూ ఉన్నారని చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్న గౌరవనీయ కిషన్ రెడ్డి గారిని, చిట్టా ఇవ్వండి. మీరు ఏం చేశారు ఈ 12 సంవత్సరాలుగా తెలంగాణకి? ఏం తీసుకొచ్చారు తెలంగాణకి? విభజన చట్టంలో హామీలు పూర్తి చేయలేకపోయినారు. ఇప్పటికీ కొన్ని వేల కోట్లు తెలంగాణకి రావాలి కేంద్రం నుంచి, ఇప్పించలేకపోతా ఉన్నారు. సాబర్మతి ప్రాజెక్టు కట్టుకోవచ్చు, మన మూసి ప్రక్షాళన చేసుకొని ఆ కంపు తీసేస్తామంటే మాత్రం అడ్డు తగులుతా ఉన్నారు. ఏ ప్రాజెక్టును మేము అడ్డుకునే స్థితిలో మేము లేము. నరేంద్ర మోడీ గారు ఒక ప్రాజెక్టును అడ్డుకుంటే వారు సహించరు దాన్ని. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదు, ఇది ఎన్డీఏ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం.
నిరంతరం అభివృద్ధిని కొనసాగించే ప్రభుత్వం తప్ప అభివృద్ధిని అడ్డుకునే ప్రభుత్వం కాదు. నిజంగా కేంద్ర ప్రభుత్వానికో కిషన్ రెడ్డి గారికో అభివృద్ధిని అడ్డుకోవాలనే ఆలోచన ఉంటే తెలంగాణ రాష్ట్రానికి ఇన్ని ప్రాజెక్టులు ఎందుకు వస్తాయి, ఇన్ని నిధులు ఎందుకు వస్తాయి? ఒక మెట్రో ప్రాజెక్ట్ ని అడ్డుకోవాల్సిన అవసరం కిషన్ రెడ్డి గారికి ఏమొచ్చింది? కాబట్టి అసత్య ఆరోపణలు ఇవన్నీ అర్థం పర్థం లేని ఆరోపణలు. దీన్ని ప్రజలు గమనించారు, ప్రజలు గుర్తించారు.